వద్దమ్మా, వాళ్ళు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళు మా మీద కోపంగా లేనిది ఎప్పుడమ్మా? ఆలస్యం చేస్తే ఆ మంగమ్మ గారు పుకార్లు లేపుతుంది. మేము సొమ్ము కోసమే నాటకాలు ఆడామని జనాన్ని నమ్మిస్తుంది. చివరికి మా మీద మాకే అపనమ్మకం ఏర్పడే పరిస్థితికి తీసుకొస్తుంది. అప్పుడు మా అత్తయ్య గారి కోరిక నెరవేరదు, వీరికి దక్కాల్సిన స్థానము దక్కదు. నువ్వన్నది నిజమే కావచ్చు గాని ఇప్పుడెళ్ళినా రేపెళ్ళినా తేడా ఏముంటుందమ్మా? చెప్పాను కదా నాన్న, ఆవిడ తిమ్మిని బమ్మని చేసే రకం. మీ మాట విని నేను అడుగు వేయడం మానేస్తే రేపు నా మాట వినేవాళ్ళు వినిపించుకునేవాళ్ళు ఎవరు ఉండరు. దయచేసి నా నాపే ప్రయత్నం ఎవరూ చేయొద్దు. రఘురాం పద రా. సీత, అమ్మా సీత, ఏమండి? చూడండి అత్తయ్య గారు, మీరెన్నైనా చెప్పండి, వాడు చేసింది మాత్రం తప్పు. నా భయం నాది, మీకున్నంత ధైర్యం నాకు లేదు. తప్పు చేసింది వాళ్ళు కాదు, నీకు ధైర్యం లేక దాని కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళి పెద్ద తప్పు చేసింది నువ్వు. తప్పు ఒప్పు నాకు తోచింది నేను చేశాను, అయిపోయింది కదా. ఇంకా ఎందుకు అత్తయ్య దీని గురించి చర్చ? అత్తయ్య, ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు నేను వెళ్ళి అన్ని వివరంగా మాట్లాడొచ్చాను. ఏదో చిన్నతనం, ఆవేశంలో పొరపాటు చేశాడు, క్షమించి వదిలేయండి. అంత చాకచక్యంగా పథకం ప్రకారం చేస్తే చిన్నతనం, ఆవేశం, పొరపాటు అంటారేంటి? ఎలా చేసినా దాన్ని పొరపాటు అనరు, నేరమే అవుతుంది. నేరం అనకండి, ఆ మాట వింటేనే భయంగా ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనే క్షమించమని అడగొచ్చాను. ప్లీజ్ వదిలేయండి. లక్ష్మి, ఎందుకే అలా ఎస్ఐ గారిని బతికులాడతావు? ఏంటి అత్తయ్య గారు అలా అంటారు? ప్లీజ్ ఎస్ఐ గారు, ఈ ఒక్కసారికి క్షమించండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను. ఏంటమ్మా మీరు చూసుకునేది? మీరంత జాగ్రత్త తీసుకునే వాళ్ళే అయితే అసలు ఇలాంటివి జరిగే అవకాశమే ఉండేది కాదు. ఏదేమైనా నేరస్తుల్ని వదిలేయటం పద్ధతి కాదు. వదిలేస్తే మమ్మల్ని అసలు చేతగాని వాళ్ళ కింద రెక్కగట్టి ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేస్తారు. అయ్యో, అసలు నేరం చేసే లక్షణమే లేదండి. ఇదే మొదటిసారి. లక్ష్మి, మాట్లాడద్దు అంటే వినిపించుకోవేమే? నేను మౌనంగా ఉంటే నా కళ్ళెదురుగానే లాక్కెళ్తారు. అదే జరిగితే నేను భరించలేను అత్తయ్య. ముందు వాళ్ళు వచ్చిందెందుకు తెలుసుకోకుండా వాక్కే. ఇంకా తెలుసుకోవడానికి ఏముంది అత్తయ్య? కంప్లైంట్ అందింది, తీసుకెళ్ళడానికి వచ్చారు, నన్ను మాట్లాడొద్దంటారే? అమ్మా మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మేం పట్టుకెళ్ళటానికి రావటం ఏంటి? ఏమేం పోయాయో వివరాలు తెలుసుకోవడానికి వచ్చాం. పోవటం ఏంటండి? హలో, పోలీస్ స్టేషన్. ఎస్ఐ గారు, 7 వారాల నగలు, 5 లక్షల క్యాష్ పోయాయి. ఆ దొంగతనం ఎవరు చేశారో నాకు బాగా తెలుసు. అందుకే మీకు అడ్రస్ కూడా చెప్పాను. మీరు ఇక్కడికి వచ్చారే? అడ్రస్ రాసుకున్నామమ్మా. సొమ్ము వివరాలు తెలుసుకుందామని వచ్చాం. ఇప్పుడు చెప్పానుగా, అర్జెంటుగా అడ్రస్కి వెళ్ళండి. లేకపోతే సొమ్ముతో పాటు ఉడాయించినా ఉడాయిస్తారు. సొమ్ము పోవటం ఏంటి, ఉడాయించడం ఏంటి అత్తయ్య గారు? నువ్వు నోరు మూసుకో. మీరు వెళ్ళండి ఎస్ఐ గారు.
అదుగో అదే అదే నా ఇంట్లో దొంగతనం చేసింది. ముందు దాన్ని అరెస్ట్ చేయండి. ఏంటమ్మా మీరు అనేది? దొంగతనం చేసింది ఈ అమ్మాయా? దొంగతనం చేసి మళ్ళీ ఇక్కడికి రావడం ఏంటి? పొగరండి, పొగరు. మీరు వచ్చారని తెలియక చూడండి ఎంత ధైర్యం చేశారు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని తెలిసి నగలు చంకలో పెట్టుకొని మర్యాదగా తీసుకొచ్చింది. మిమ్మల్ని చూడగానే నగలు ఇవ్వడానికే వచ్చానని నాటకాలాడుతుంది. నాటకాలు. ఇప్పుడు తెలిసిందిగా, ముందు మీరు దీన్ని జీప్ ఎక్కించండి. ఏయ్, ఎవరు మాట్లాడినా మర్యాద దక్కదు. చూస్తారేమిటండి, ముందు దాన్ని స్టేషన్కి లాక్కెళ్ళండి. ఏంటమ్మా అదేంటి? కానిస్టేబుల్స్ సార్, చెక్ చేయండి. అవేనండి దోచుకెళ్ళింది. ఎంత దోచుకుందో చూసారా? దోచుకోవడం అయితే దోచింది, కానీ అంత సొమ్ము ఒకేసారి కళ్ళతో చూసేసరికి పారిపోయే ధైర్యం సరిపోలేదు దానికి. ఆపుతారా మీ నాటకాలు? మీ మనవిడి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి దొంగ నాటకాలు మొదలు పెట్టారా? ఈవిడి గారేమో సొమ్మిచ్చి నా కొడుకుని మన్నించు, కంప్లైంట్ చేయొద్దు అని చేతులు పట్టుకొని నా చేతిలో ఈ నగలు పెట్టొస్తోంది. మీరేమో నాకు దొంగతనాన్ని అంటగట్టి దోషిని చేయాలని చూస్తున్నారా? సొమ్ముండికనే సరిపోదు, కాస్తన్నా బుద్ధుండాలి. ఏయ్, ఏమిటే వాగుతున్నావు? ముఖాయిస్తే నమ్మటానికి వాళ్ళు మాలా అమాయకులు కాదు, పోలీసులు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించే మీరు అమాయకులా? ఎవరినైనా ఏమార్చగలిగే మేధావులు. ఏ ఎస్ఐ గారు, వింటూ కూర్చుంటే ఎన్ని హరికథలైనా చెప్తుంది ఇది. ముందు స్టేషన్ తీసుకెళ్ళి తగిలించాల్సినవి 4 తగిలిస్తే అదే నిజం చెప్తుంది. ముందు లాక్కెళ్ళండి దీన్ని. సరిగ్గా టైంకి దిగబడ్డారు ఈయన. నమస్తే సార్. నమస్తే. ఏంటి, ఏమైంది? మీరెందుకు వచ్చారు? మీ ఇంట్లో దొంగతనం జరిగింది సార్. అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. ఇదిగో ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్తున్నారు. ఏంటి, ఈ అమ్మాయి దొంగతనం చేసిందని ఈవిడ గారు కంప్లైంట్ ఇచ్చిందా? అవునండి. మంగ, ఏమిటిదంతా? సీత దొంగతనం చేయటం ఏమిటి?
ఏమిటేమిటి? దొంగతనం చేసింది కాబట్టి కంప్లైంట్ ఇచ్చాను. అబద్ధం, పచ్చి అబద్ధం తాతయ్య. నానమ్మ కావాలని ఇదంతా చేస్తుంది. అసలు ఏం జరిగిందిరా? తాతయ్య గారు, మేము హనీమూన్ నుంచి బయలుదేరి వస్తుంటే మా పిన్ని నాకు ఫోన్ చేసి సీత పెళ్లి తర్వాత పుట్టింటికే రాలేదు, ఇటొచ్చి అటు వెళ్ళమ్మా అని నిన్నమ్మ చూడాలనుకుంటుంది అని చెప్పింది. ఆ తర్వాత రావే ప్లీజ్ బావా, రా. వదిలే బావా. ఇప్పుడు గమనించలేదు అంటూ తప్పుకోవాలని చూడొద్దు. కానీ అసలు వాళ్ళని పిలిచి నన్నెందుకు పిలవలేదు? మాటలతో చెప్తే అర్థం కాదా నీకు? నిన్ను ఇలాంటి చేష్టలు చేసే వాళ్ళని మగవాళ్ళు అనరు, వీటిని ఆడంగి చేష్టలు అంటారు. ఏం కూసావే? ఏయ్ ఏయ్, నన్ను ఆడంగి అంటావా? నిన్ను ఎందుకులే అని ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి వాడికి పోలీసులే కరెక్ట్ నానా. రారఘురాం, కలిసిమెలిసి ఉండాల్సిన తోడళ్ళు తగవలాడుకోవడమే తలవంపులుగా ఉంది. ఈ ఇంట్లో దీపావళి దీపాలు అరుగుల మీద ఉండవు. నా తల పక్కన దీపం మాత్రమే ఉంటుంది. నానా వాడు చేసిన తప్పుకు పరిహారంగా ఈ 7 వారాల నగలు నగదు తీసుకో. నీ కాళ్ళు పట్టుకుంటాను. వదిన గారు, నేను సీతను తన ప్రయత్నం విరమించుకోమని వేడుకున్నాను. నా కూతురి మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళమ్మా. ఇది తాతయ్య గారు జరిగింది. ఆవిడ గారి మనవడు చేసిన తప్పుని తప్పించి నన్ను దొంగని చేసి ఇలా నిలబెట్టారు. ఎస్ఐ గారు విన్నారుగా, ఇది మా కుటుంబ విషయం. ఒకళ్ళని కాపాడుకోవటం కోసం మరొకళ్ళ మీద నింద వేసే ప్రయత్నం జరిగింది. మీ టైం వేస్ట్ చేసినందుకు క్షమించండి. మేమేం మాట్లాడుకుంటాం. ఏంటమ్మా ఇదంతా? వాళ్ళు వాళ్ళని రక్షించుకోవడానికి ఇలా చెప్తున్నారు. నేను చేసిన కంప్లైంటే కరెక్ట్. చాలు మంగ, చేసింది చాలు. ఇంకా కరెక్ట్ అంటూ అందరం స్టేషన్లో విచారణకు నిలబడేలా చెయ్యకు. క్షమించండి, మేమేం మాట్లాడుకుంటాం. ఏంటమ్మా ఇదంతా? వాళ్ళు వాళ్ళని రక్షించుకోవడానికి ఇలా చెప్తున్నారు. నేను చేసిన కంప్లైంటే కరెక్ట్. చాలు మంగ, చేసింది చాలు. ఇంకా కరెక్ట్ అంటూ అందరం స్టేషన్లో విచారణకు నిలబడేలా చెయ్యకు. చూడండి ఎస్ఐ గారు, తను నా కోడలు, ఈ అమ్మాయి ఆవిడ కోడలు. ఇంటి సొమ్ము ఇంట్లో వాళ్లే దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి. సరే సార్. కానిస్టేబుల్ సార్. సార్కిచ్చేయి. ఓకే సార్. వెళ్ళొస్తాం సార్. మంచిది. మంగ, రాక్షసుణ్ణి రక్షించుకోవడానికి నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎలా? వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి నీ బుద్ధి గడ్డి తింటే ఎలా? వాళ్ళు సొమ్ము నాశించి వచ్చిన వాళ్ళే. ఇలా అయినా అలా అయినా దొంగలే. చాలే ఆపు. నేను రావటం కాస్త ఆలస్యం అయితే సీతని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళుంటే రావణాసురుడికి తగిలినంత పాపం తగిలుండేది, అంత శిక్ష మనకు పడేది. ఈ ఒక సీత, ఈయనొక విభీషణుడు. మీరెన్నా చెప్పండి, హక్కన్నా అధికారమన్నా అది నా ఇంటికి కన్నం వేయడమే అవుతుంది. వాళ్ళు దొంగలే అవుతారు. అలాంటి వాళ్ళని నా ఇంట్లోకి రానివ్వను. రాకూడదు అని నువ్వన్నంత మాత్రాన రాకుండా వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్లరు. నేను వెళ్ళనివ్వను. ఏం చేస్తారే? నేను పోలీసుల్ని పిలిపించాల్సి వస్తుంది.
ఈసారి వాళ్ళు వస్తే ఊరికే తిరిగి వెళ్లరు. అందరినీ అటే తీసుకువెళతారు. మర్యాద దక్కించుకుంటే పెద్దతనం నిలబడుతుంది. ఈ తలకట్టుతోనే నేను రఘురాముని స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. సీత, రఘురామ్ రండి. ఆగండి. మళ్ళీ ఏమైంది? వీళ్ళే ఇంట్లో ఉండడానికి వీల్లేదు. స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. సీత, రఘురామ్ రండి. ఆగండి. మళ్ళీ ఏమైంది? వీళ్ళే ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సరే, రానివ్వకు. ఏ మాట పడితే ఆ మాట అనేది నువ్వే, నిందలేసేది నువ్వే. మళ్ళీ తప్పు అవతల వాళ్ళ మీద నెట్టేది నీ పనే. మనవడంటావు, మళ్ళీ హక్కే లేదంటావు. వచ్చినప్పుడల్లా ఇలా నిలబెట్టి పంచాయతీలు పెట్టడం, సామాన్లు విసిరేయటం, మనుషుల్ని గెంటేయటం, మనసుల్ని ముక్కలు చేయటం బాగా అలవాటైపోయింది నీకు. ఏదో అన్నట్టు ఎక్కి కూర్చునేవాడికైనా ఉండాలంట, లేదా ఎత్తుకుని తిరిగేవాడికైనా ఉండాలంట. నువ్వెలాగూ సర్దుకోవు. ఇంకా సర్దుబాటు చేయటం నా వల్ల కాదు. రఘురామ్, ఒక నిమిషం ఉండండి రా. మిమ్మల్ని లాగమని ఆయన లోపలికి వచ్చాడుగా, ఇంకా నిలబడ్డారే. అర్థం కాలేదా? వెళ్ళండి. సర్దుబాటు చేయలేనని చేతులెత్తేశారుగా, దయచేయండి. మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం. మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోతే మేము ఈ రాత్రి నుంచైనా ప్రశాంతంగా నిద్రపోతాం. వెళ్ళండి. రఘురామ్, పదండ్రా. తమరెక్కడికి? కలిసి ఉండడానికని చెప్పాను కదా. వెళ్లే వాళ్ళని ఎక్కడికైనా అడగడం అపశకునం. వీళ్ళని ఉండమన్నది నీతో వెళ్ళగొట్టించడానికి కాదు, నేను కలిసి వెడదామని. పదండ్రా వెళదాం. తాతయ్య, నాకు నేనుగా వస్తుంటే నీకెందుకురా భయం? పదా రామ్మ, సీత. అత్తయ్య, ఆ మనిషి వింకానికి పెట్టి పట్టుకుని వెళుతున్నారు గాని గంటకల్లా వెనక్కి తిరిగి వస్తారు చూడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాకన్నా నీకు వాళ్ళే ముఖ్యం అయ్యారు కదూ.